నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం నేను ప్రియా కౌశిక్ అఖండ భారత్ సావర్కర్ కళ్ళ సాకారం కానుందా పిఓకే స్వాధీనం పిఓకే ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి మోదీ సర్కార్ మిషన్ రెడీ చేసినట్లు కనిపిస్తోంది. కేంద్ర పెద్దల మాటలను బట్టి చూస్తే పిఓకే స్వాధీనం మరింత దూరంలో లేదని అర్థమవుతోంది. దీంతో ఇప్పటివరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క అన్నట్లుగా ఉంది పరిస్థితి. మరి పిఓకే స్వాధీనం కోసం మోదీ సర్కార్ ఏం చేయబోతోంది, ఎలాంటి సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉందనే దానిపై ఆంధ్రప్రభ స్పెషల్ స్టోరీ. పిఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ 13,000 కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ కొండలు, పర్వతాలే ఎక్కువగా ఉంటాయి. 40 లక్షల మందికి పైగా ప్రజలు నివసిస్తుండగా వీరంతా ముస్లింలే. దేశ విభజన జరిగిన సమయంలో కాశ్మీర్ ప్రాంతాన్ని దాయాది కుట్రపూరితంగా చొరబడి ఆక్రమించుకుంది. నాటి నుంచి పిఓకేను ఉగ్రమూకల అడ్డాగా మార్చింది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ భారత్లో రక్తపాతం సృష్టించడమే లక్ష్యంగా కుట్రలు చేస్తోంది. భారత్కు వ్యతిరేకంగా దుష్ట పన్నాగాలు పన్నుతోంది. అఖండ భారత్లో పిఓకే అంతర్భాగం ఇప్పుడు పాక్ చేతుల్లో ఉంది. అలాగని అదేమీ పాకిస్తాన్కు చెందింది కాదు. పిఓకే చుట్టూ చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. పిఓకేని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి స్వాధీనం చేసుకుని తీరుతామంటోంది మోదీ ప్రభుత్వం. ఈ మాటను ఎప్పటి నుంచో చెప్తున్నప్పటికీ ఇప్పుడు ఆ మాటను నిజం చేసే పనిలో పడింది సర్కార్. దీనికి ఇటీవల కేంద్ర మంత్రులు చేస్తున్న వ్యాఖ్యల బలాన్ని చేకూరుస్తున్నాయి. సో పాకిస్తాన్కు త్వరలోనే భారీ షాక్ తగలనుందని తెలుస్తోంది. అయితే పిఓకేను స్వాధీనం చేసుకోవాలన్నది 140 కోట్ల మంది భారతీయుల కల. ఇటీవల పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై భారత్ ఆపరేషన్ సింధూర్తో విరుచుకుపడింది. ఈ టైంలోనే పిఓకేను స్వాధీనం చేసుకోవాలన్న డిమాండ్స్ మరోసారి తెరపైకి వచ్చాయి. అంతేకాదు, ఇదే విషయంపై అధికార విపక్షాల మధ్య పొలిటికల్ వార్ కూడా మొదలైంది. పార్లమెంట్ వేదికగా పిఓకే స్వాధీనంపై విపక్షాలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ సమాధానమిచ్చారు. భారత్లో పిఓకేను కలుపుకునే శుభ గడియ త్వరలోనే రానుందన్నారు. దీంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ స్వాధీనం విషయంలో మోదీ ప్రభుత్వ వ్యూహానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. భారత్ పిఓకేను కలుపుకొని అఖండ్ భారత్ గా అవతరించనుందని అర్థమవుతుంది. ఇక దాయాది దేశాలుగా ఉన్న భారత్, పాకిస్తాన్ మధ్య గొడవలకు కారణం కాశ్మీర్ ప్రాంతమే. దేశ విభజన తర్వాత కాశ్మీర్ స్వతంత్ర రాజ్యంగా ఉండేది. అయితే జమ్మూ కాశ్మీర్ పై పాక్ కన్ను పడింది. ఎలాగైనా ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని భావించిన పాక్ కాశ్మీర్ రాజు హరి సింగ్ మీదకు గిరిజనులను ఉసుగొల్పింది. గిరిజనుల ముసుగులు ధరించి పాక్ సైన్యం తిరుగుబాటును ఎదుర్కోలేకపోయారు. రాజా హరి సింగ్ అప్పుడే భారత్ ప్రభుత్వాన్ని సాయం కోరగా కాశ్మీర్ను మన దేశంలో విలీనం చేస్తేనే సాయం చేయగలమని చెప్పింది. ఆ విధంగా 1947 అక్టోబర్ 26న కాశ్మీర్ భారత్లో విలీనమైంది. జమ్మూ కాశ్మీర్ రక్షణతో పాటు విదేశీ కమ్యూనికేషన్ల నియంత్రణ భారత్ చేతికి వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన భారత్ సైన్యం రాజా హరి సింగ్ కు సపోర్ట్ గా నిలిచింది. ఈ క్రమంలోనే భారత్ పాక్ మధ్య యుద్ధం జరిగింది. పంతొమ్మిది 1949లో కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ కాశ్మీర్లోని కొంత భూభాగాన్ని పాక్ ఆక్రమించుకుంది. అదే ప్రస్తుతం మనం చెప్పుకునే పిఓకే. ఆ తర్వాత 1971లోనూ మరోసారి ఇరు దేశాల మధ్య వార్ జరిగింది. ఆ మరుసటి సంవత్సరం అంటే 1972లో సిమ్లా ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం కాశ్మీర్ సమస్యతో సహా ద్వైపాక్షికంగా వివాదాలను పరిష్కరించడానికి రెండు దేశాలు అంగీకరించాయి. కానీ పిఓకే పై మాత్రం క్లారిటీ రాలేదు. పిఓకేను తిరిగి విలీనం చేసుకోవాలని మన రక్షణ నిపుణులు ఎప్పటి నుంచో సూచిస్తున్నారు.
గతంలో పిఓకేలోని ఉగ్రవాద క్యాంపులపై భారత్ సర్జికల్ దాడులు కూడా చేసింది. అయినప్పటికీ పిఓకే ప్రాంతం ఉగ్రవాద స్థావరంగా మారింది. పాక్ ఆధీనంలో పిఓకే ఉండగా డ్రాగన్ కంట్రీ చైనా ఆధీనంలో ఆక్సాయ్ చిన్ ఉంది. అది కూడా భారత్లోని భూభాగమే. ఈ రెండు ప్రాంతాలను ఎలాగైనా స్వాధీనం చేసుకుని తీరుతామని భారత్ ఇప్పటికీ క్లారిటీ ఇచ్చింది. ఆర్టికల్ 370 రద్దు సమయంలో పార్లమెంట్ వేదికగా ప్రకటించింది. అయితే ఇటీవల పహల్గామ్ ఉగ్రవాద దాడి ఘటన తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఆ టైంలోనే పిఓకేను స్వాధీనం చేసుకోవడానికి భారత్కు ఓ అవకాశం వచ్చింది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడంతో అది కుదరలేదు. దీంతో మోదీ ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఇదిలా ఉండగా పిఓకే వాణిజ్యపరమైన అంశాలకు ఓ మంచి వేదిక. ఆఫ్ఘనిస్తాన్, కజకిస్తాన్ వంటి దేశాలతో పిఓకే సరిహద్దులు కలిగి ఉంది. అందుకే దీన్ని చైనా ఉపయోగించుకోవాలని చూస్తోంది. సిపెక్ ప్రాజెక్ట్ పేరుతో ఇక్కడ భారీగా పెట్టుబడులు పెడుతోంది చైనా. అందుకే చైనాకు చెక్ పెట్టాలంటే పిఓకేను భారత్ విలీనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక రక్షణ పరంగా చూసుకుంటే పిఓకే ఇప్పుడు మన దేశానికి చాలా కీలకం. అందుకే ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై ఒక లెక్క అంటోంది భారత్. ఎట్టి పరిస్థితుల్లోనూ పిఓకేను స్వాధీనం చేసుకోవాలని దృఢంగా నిర్ణయించుకుంది. దేశవ్యాప్తంగా ఓవైపు డిమాండ్స్ వినిపిస్తుండగా ఇప్పుడు కేంద్ర పెద్దలు కూడా పిఓకేను స్వాధీనం చేసుకుంటామని చెప్పడంతో మోదీ ప్రభుత్వం భారీ వ్యూహాన్ని సిద్ధం చేసిందనే చర్చ జోరు అందుకుంది. మొత్తంగా పిఓకేను స్వాధీనం చేసుకుంటే అనేక రకాల ప్రయోజనాలతో పాటు శత్రు దేశాలకు చెక్ పెట్టొచ్చు. పిఓకేను విలీనం చేసుకుంటే భారత్ ఏంటన్నది మరోసారి యావత్ ప్రపంచానికి తెలిసొస్తుంది. అంతేకాదు భారత్ ఆత్మగౌరవం కూడా మరింత పెరుగుతుంది. మరి పిఓకే స్వాధీనం కోసం భారత్ ఎలాంటి ప్లాన్ రెడీ చేసింది, ఏం చేయబోతుందన్నది ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారింది.